movie? What is middle-aged movie? What is small budget movie? What is the new genre movies? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మనం ఏ సినిమా తీస్తున్నాం, డైరెక్టర్ని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టండి, వాళ్ళు చెప్పిన కథ నాకు ఇచ్చేసింది, అది మనం ఎవరికి తీస్తున్నాం? దిల్ రాజుకి తీస్తున్నామా, అల్లు అరవింద్ గారికి తీస్తున్నామా, లేకపోతే ఇప్పుడు మైత్రి మూవీస్ ఉన్నారు ఎవరు వచ్చారు వాళ్ళకి తీస్తున్నావా, వీళ్ళతో పెద్ద ప్రొడక్షన్గా చెప్పుకోవాలి, వాళ్ళకి తీస్తున్నావా అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ తరపు నుంచి నీకు ఎంత సహకారం వస్తుంది టెక్నీషియన్స్ తరపున. టెక్నీషియన్స్ వాళ్ళు పెట్టుకోమనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? లేదు డైరెక్టర్కి అన్నీ తెలుసు, నువ్వే పెట్టు పర్లేదు మేము అని అంటారా? సో ఇవన్నీ ఎవరి యొక్క పర్మిషన్ తీసుకోవాలి? డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయి, డబ్బులు ఎంత పెడుతున్నాడో ఈ సినిమాకి ఆ ఆర్టిస్ట్ ఎవరు? 50 కోట్ల ఆర్టిస్టా, 20 కోట్ల ఆర్టిస్టా, 100 కోట్ల ఆర్టిస్టా, పాన్ ఇండియా మూవీయా, బాలీవుడ్ అండ్ తెలుగు కలిసి చేస్తున్నామా, చిన్న సినిమా తీస్తున్నామా, మీడియోకర్ సినిమా తీస్తున్నామా? ఇది తేల్చి చెప్పేవాడే నిర్మాత. ఆ నిర్మాత యొక్క పారామీటర్స్ దాటకుండా డైరెక్టరు అదర్ టెక్నీషియన్స్ అందరూ కలిసి వేసే ప్లానే which is called big movie. What is a big movie? Big movie is again a well planned pedda project, a mega project with big stars. సో మిడిల్ రేంజ్ ఫిలిం ఏంటి, దానికంటే కొంచెం తక్కువ బిజినెస్ అవుద్దనే కదా, అది కూడా పాన్ ఇండియా అవ్వచ్చు. ఒక్కొక్కసారి మిడిల్ రేంజ్ సినిమా లైక్ పుష్ప వుడ్ హ్యావ్ రీచ్డ్ మోర్ దాన్ పాన్ ఇండియా. అది అదృష్ట ప్రకారంగా ఆ సినిమాలో కంటెంట్ కూడా నార్త్ ఇండియాలో బాగా నచ్చి దట్ హెస్ బికమ్ సడన్లీ ఏ పాన్ ఇండియా బిగ్ మూవీ. యాక్చువల్లీ ఇట్స్ ఎ స్మాల్ మూవీ, చాలా మిడిల్ రేంజ్ మూవీ. ఆ విధంగానే తీశారు. ఒక అడవిలోకి వెళ్ళి మొత్తం అంతా చుట్టేసుకొచ్చారు, ఏదో ఒక 2 చెట్లు వేసి. దానికి పెద్ద ఖర్చు అవ్వదు, కానీ ఖర్చు అయినట్టుగా పెద్ద పిక్చర్ ఇచ్చారు. పెద్ద ప్రొడక్షన్ కాబట్టి, పెద్ద ప్రొడక్షన్ కింద వాళ్ళు ఇచ్చారు కాబట్టి అనుకోకుండా సినిమా కూడా కంటెంట్ బాగుండటం వల్ల, బాలీవుడ్లో కూడా బాగా ఆడేయడం వల్ల ఇట్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ టు బి ఏ బిగ్ మూవీ, బట్ ఇట్ ఇస్ నాట్ ఏ బిగ్ మూవీ. ఇట్ వాస్ నాట్ ఏ బిగ్ మూవీ. సో స్మాల్ రేంజ్ మూవీ అంటే ఏంటి, పలుచగా నానితోటి రవితేజతో తీసేవన్నీ కూడా మిడిల్ రేంజ్ మూవీస్ అనమాట. కానీ దానికి కూడా పాన్ ఇండియా మార్కెట్ ఎందుకుంటే డబ్బింగ్ వాల్యూ ఎక్కువ ఉన్న సినిమాలు అయ్యి అనమాట. ఇది కూడా మనం కూలంకుషంగా అందులో మాట్లాడుకుందాం. వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఆర్ డూయింగ్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ దిస్ మూవీ అనేది మనం అలా మాట్లాడుకుందాం.